మా పరమేష్ఠి గురువులు జగద్గురు శ్రీమద్ చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క జీవన చరిత్రలో ఒక చిన్న సంఘటన ఉన్నది. వారు నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ ఉండేవారు. పూర్వాశ్రమం నుంచే వారికి ఆ అభ్యాసం ఉండేది. నిరంతరం రామాయణ పారాయణ చేస్తూ తమ పక్కన పారాయణ చేస్తూ ఉన్నప్పుడు తమ పక్కన ఒక పీఠాన్ని వేసి దాన్ని చక్కగా అలంకరించి, పుష్పాలతో అలంకరించి దాని ముందు కూర్చొని, ఆ పీఠం ముందు కూర్చొని పారాయణ చేస్తూ ఉండేవారు. దీన్ని రోజు చూసినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి అడిగారు, తమరు రోజు పారాయణ చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం, పక్కన ఒక ఆసనాన్ని వేస్తున్నారు, దాన్ని చక్కగా అలంకరిస్తున్నారు, కానీ అది మీకోసం వేసుకుంటున్నారేమో అని చూస్తున్నాం, కానీ మీరేం దాని మీద కూర్చోట్లే. పోనీ ఇంకెవరికైనా వేస్తున్నారేమో అనుకుంటే ఎవరు వచ్చి కూర్చోట్లేదు, మరి ఎందుకు వేస్తున్నారు రోజు ఆసనాన్ని అని అడిగారట. అప్పుడు వారు ఒక సమాధానం చెప్పారట. నాయన, ఎక్కడైతే శ్రీరామచంద్రుడి యొక్క సంకీర్తనం జరుగుతుందో, ఆయన చరిత్ర యొక్క పారాయణం జరుగుతుందో, అక్కడికి ఆంజనేయ స్వామి వస్తాడు. వచ్చి ఆ సంకీర్తనను వింటూ తన్మయత్వాన్ని పొంది మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిన్నమత రాక్షసాంతకం అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే రామచంద్రుడి యొక్క చరిత్ర పారాయణం జరుగుతూ ఉంటుందో, ఆయన గుణగణాలు కీర్తింపబడుతూ ఉంటాయో, అటువంటి ప్రదేశానికి ఆంజనేయ స్వామి వస్తాడు. కాబట్టి మేము ఇక్కడ రామాయణం పారాయణ చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఆయనకు ఒక ఆసనం కావాలి కదా, అందుకోసం ఆయనకి ఈ ఆసనం వేస్తున్నాను. కాబట్టి రోజు ఆ స్వామి వచ్చి దాని మీద కూర్చొని నేను చేసేటటువంటి పారాయణను వింటూ ఉన్నాడు అని చెప్పారుట. కాంటే ఇంతటి ఆస్తిక్యం, ఇటువంటి ఆస్తిక్య బుద్ధిని మన ఆ జగద్గురువులు తమ యొక్క, వారేం ప్రత్యేకంగా మీరందరూ ఇలా భావించాలి అని చెప్పలేదు, తమ యొక్క చరిత్ర ద్వారానే మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మహాపురుషులైనటువంటి వాళ్ళు ఉపదేశాలు చెయ్యకపోయినా కూడా తమ ఆచరణనే ఒక పెద్ద ఉపదేశంగా అందరికీ అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి తమ యొక్క ఈ ఆచరణనే ఒక పెద్ద సందేశంగా అందించారు. కాబట్టి అటువంటి ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను పారాయణం చేసి తద్వారా విశేషమైనటువంటి ఫలాన్ని పొందడం అనేది ఆరంభం నుంచి వచ్చినటువంటిది. అటువంటి శ్రీరామచంద్రుణ్ణి, అటువంటి ఆ పరమాత్మని ఆరాధించేటటువంటి వాళ్ళ పరంపరకు చెందిన వాళ్ళం మనందరం కూడా. ఇంతకంటే పెద్ద భాగ్య విశేషం ఇంకేముంటుంది ఈ ప్రపంచంలో. ఒక్కసారి రామాయణంలో ఆ శ్రీరామచంద్రుడి యొక్క చరిత్రను అవలోకనం చేస్తే ఎన్నిసార్లు అవలోకించినా కూడా ఇంకా ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆ శ్రీరామచంద్రుడు ఒక్కొక్కరికి ఎలా అనుగ్రహం చేశాడు. మా గురువరేణ్యులు రామాయణంలోని ఎప్పుడూ ఒక సంఘటన చెబుతూ ఉంటారు, ఒక సందర్భాన్ని. విభీషణుడు రావణాసురుడికి ఉపదేశం చేశాడు, నువ్వు చేసింది చాలా తప్పుడు పని, సీతాపహరణం చేశావు, ఇది చాలా పాపం. నువ్వు అలా సీతాపహరణం చేయడమే కాకుండా చేసి రాముడితో విరోధం పెట్టుకున్నావు. రాముడు ఆయన అవతార పురుషుడు, ఆయనతో విరోధం నీకు పనికిరాదు. వెంటనే సీతా అమ్మవారిని ఆయనకు అప్పగించి ఆయనకు శరణాగతిక, అప్పుడు నీ ప్రాణాలు నీకు దక్కుతాయి, మళ్ళీ నీ రాజ్యం నీకు దొరుకుతుంది, లేదంటే సమూలంగా నాశనం అయిపోతావు అని చెప్పినందుకు, మంచి మాటలు చెప్పినందుకు రావణాసురుడు వాణ్ణే అక్కడి నుంచి బహిష్కారం చేసేశాడు విభీషణుడిని. అప్పుడు విభీషణుడు నేరుగా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చాడు. నాకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. నేను నీ దగ్గర శరణాగతికి వచ్చాను, నన్ను కాపాడమని అడిగాడు. వెంటనే రామచంద్రుడితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా, సుగ్రీవుడు వాళ్ళందరూ అన్నారు, వీడికి మీరెందుకు ఆశ్రయం ఇస్తారు, వీడికి అసలు మీరు ఆశ్రయం ఇవ్వద్దు, వీడు రావణాసురుడి తమ్ముడు, వీడు మనస్సులో ఏదో దురుద్దేశం పెట్టుకొని మన దగ్గరకు వచ్చాడు, మన రహస్యాలన్నీ తెలుసుకోవడానికే వచ్చాడు, కాబట్టి వీడికి అస్సలు ఆశ్రయం ఇవ్వడం పనికిరాదు అని అన్నారు. అప్పుడు రామచంద్రుడు అన్నాడు ఒక మాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ అని.
ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఒక్కసారి నన్ను కాపాడు అని ఒక్కసారి నన్ను ప్రార్థిస్తే చాలు, అటువంటి వాళ్ళని తప్పకుండా నేను కాపాడుతాను. ఇది నా యొక్క వ్రతము, ఇది నా ప్రతిజ్ఞ అని శ్రీరామచంద్రుడు చెప్పాడు. అలాగే ఇంకొక గొప్ప మాట కూడా అన్నాడు శ్రీరామచంద్రుడు. వీడు విభీషణుడు రావణుడు యొక్క సహోదరుడు కాబట్టి వీడికి ఆశ్రయం ఇవ్వద్దు అంటున్నారు. ఒకవేళ రావణాసురుడే నా దగ్గరకు వచ్చి శరణాగతి కోరితే వాడికి కూడా నేను ఆశ్రయం ఇచ్చేస్తాను అని అన్నాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి ఇంతటి అటువంటి ఔదార్యం, అటువంటి కారుణ్యం కేవలం ఆ భగవంతుడి యందే మనం చూడడానికి సాధ్యమవుతుంది. ఆ నిరవధికమైనటువంటి నిర్హేతుకమైనటువంటి కారుణ్యాన్ని కేవలం మనం భగవంతుడి యందు మాత్రమే చూడగలం. తదనంతరం ఆ భగవద్ అవతారులైనటువంటి గురువుల్లో మాత్రం అటువంటి ఆ కారుణ్యాన్ని మనం చూడగలం. అలాగే ఆయన యొక్క ఆ మహిమను వర్ణించాడు వాల్మీకి మహర్షి. ఆ జనస్థానంలో ఉన్నప్పుడు ముందు శూర్పణఖతో ఇక రాముడికి రాక్షసులకి యుద్ధం అక్కడి నుంచి నాంది పడింది, అక్కడి నుంచి ఆరంభమైంది. ముందు కొంతమంది రాక్షసులు ఆ ఖరదూషణలు అనేటటువంటి వాళ్ళు కొంతమంది రాక్షసుల్ని పంపించారు. వాళ్ళందరినీ క్షణమాత్రంలోనే సంహరించేశాడు రాముడు. తర్వాత ఒక్కసారిగా 14,000 మంది రాక్షసుల్ని పంపించాడు ఆ రాక్షసుడు. 14,000 మంది రాక్షసులు ఒకేసారి మహాకోలాహలం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు లక్ష్మణస్వామి ముందు చెప్పాట, అన్నయ్య వీళ్ళంతా వస్తూ ఉన్నట్టున్నారు, ఈ రాక్షసులంతా ఇందాక కొంతమందిని సంహరించాం కదా, వీళ్ళంతా వస్తూ ఉన్నట్టున్నారు, తమకి ఈ శ్రమంతా ఎందుకు, తమరు ఇక్కడే ఉండండి, ఆశ్రమంలో ఉండండి, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసుకొస్తాను అని లక్ష్మణస్వామి అన్నట్ట. అప్పుడు రావణుడు అన్నాడు, అక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడుండి మీ వదిన గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేస్తాను. నేను ఈ ఋషులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ కూడా నేను మాటిచ్చాను. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అడిగారు, ఈ రాక్షసులందరూ మమ్మల్ని నానా రకాలుగా హింసిస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడమని నన్ను అడిగారు. అప్పుడు నేను వాళ్ళకి మాటిచ్చాను, తప్పకుండా మిమ్మల్ని కాపాడుతాను అని. కాబట్టి ఇది నా యొక్క కర్తవ్యం, కాబట్టి నేను వాళ్ళతో యుద్ధం చేస్తాను అని ఒక్కడే రాముడు 14,000 మంది రాక్షసులతో యుద్ధం చేశాడు. అక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏమిటంటే వాల్మీకి మహర్షి అక్కడ సమయాన్ని సూచించారు, ఎంతసేపట్లో 14,000 మంది రాక్షసుల్ని సంహరించాడు అనే విషయాన్ని. అంటే అర్ధాధిక ముహూర్తం అని వాల్మీకి మహర్షి అన్నారు. అక్కడ అర్ధాధిక ముహూర్తం అంటే 1:12 నిమిషాలు, సరిగ్గా 1:12 నిమిషాల్లో 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించాడు. అంటే ఒక క్షణానికి ఎన్ని బాణాలు వేశాడో, ఎంతమందిని సంహరించాడో అది లెక్కించడమే మనకు అసాధ్యం. మహాభారతంలో భీష్ముడు అంటాడు, నాకు నా యొక్క సామర్థ్యం ఏమిటంటే ఒక రోజుకి 10,000 మంది సైనికుల్ని సంహారం చేయగలను అని భీష్ముడు అంటాడు మహాభారతంలో. అది ఆయన యొక్క శక్తిట. అయితే అది ఒక రోజులో అది 10,000 మంది రాక్షసుల్ని మాత్రం 10,000 మంది సైనికుల్ని సంహారం చేయగలను అని ఆయన చెబుతాడు భీష్ముడు. కానీ ఇక్కడ ఎలాగంటే అంత పెద్ద పెద్ద రాక్షసులు, వాళ్ళ గురించి పెద్ద పెద్ద ఉపమానాలనే చెబుతూ ఉంటారు మహర్షి రామాయణంలో. వాళ్ళందరినీ కూడా కేవలం ఆ 1:12 నిమిషాలు ఈ సమయ నిర్దేశాన్ని అక్కడ వాల్మీకి మహర్షి చేయడం అది ఎంతో విశేషం అక్కడ. ఇలా అంత సమయంలో అంతమంది రాక్షసుల్ని ఆ శ్రీరామచంద్రుడు సంహారం చేశాడు అని ఆ శ్రీమద్ రామాయణం చెబుతూ ఉన్నది మనకి. కాబట్టి ఇక ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆ పరాక్రమం ఎటువంటిది అనేదాన్ని, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క మహిమ ఎటువంటిది అనేదాన్ని మనం ఊహించడమే అసాధ్యం. అందుకే కంచర్ల గోపన్న గారే చెబుతారు, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక ఢాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండమునెక్కి చాటెదన్ దాశరథి కరుణాపయోనిధి అని అలా ఎటువంటి మహాపరాక్రమశాలి ఆ శ్రీరామచంద్రుడు, ఆయనకి రెండవ సాటి దైవమిక లేడనుచున్. ఈ విషయాన్ని రామచంద్రుడికి సమానుడైనటువంటి దేవుడు లేడు, దైవం లేదు అనేటటువంటి ఈ విషయాన్ని
ఒక పెద్ద ఏనుగు మీదెక్కి ఘంటాఘోషంగా జగత్తు మొత్తం తిరిగి చెబుతున్నాను అని అంటారు ఆయన కంచర్లగోపన్న గారు ఆ పద్యంలో. కాబట్టి అది ఆ శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమం, ఆయన యొక్క అనుగ్రహం మన మీద ఉంటే, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందితే మనకి సకల విధమైనటువంటి శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు.